రీల్స్కి బహుమతుల్ని పొట్లూరి మోహన్ రాంప్రసాద్ గారు ప్రకటిస్తారు. అందరికీ నమస్కారం. ఇందాక మిత్రులు అన్నారు 2 చందమామలు ఇక్కడ ఉన్నాయని. ఒకటి నెలవంక, రెండోది నిండు చందమామ. వీళ్ళిద్దరిని రాజుగారు వీళ్ళిద్దరిని ఎల్కేజీలో చేర్పించేయండి సరదాగా. థ్యాంక్ యూ సార్. ఈ సభలో ఒక విశేషం ఉంది. 3 దిగ్దర్శకులు రావటం, వాళ్ళ విలువైన సమయాన్ని మనకు వెచ్చించడం కాకుండా వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ భయాల్ని కూడా చెప్పారు. రేపు కాబోయే డైరెక్టర్లు మీరు అందరూ ఇక్కడికి రాబోతున్నారు, మంచి వాళ్ళు రావాలి అని ఒక తపన వాళ్ళ యొక్క సందేశాల్లో ఒక భయం ఉంది వాళ్ళల్లో. ఎలా ఇలాగే ఉంటారా, ఇక్కడే ఉంటారా అని అనిపిస్తుంది. అది మనం గమనించాలి. సినిమా అనేది ఒక కళల ప్రపంచం, కళలు కనాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మంచి సినిమా. దేశాన్ని ప్రేమించకన్నా మంచి సినిమా తీయన్నా. ఊరిని అంటాం దేశభక్తి అంటే ఇప్పుడు జెండా ఎగరేస్తే ఏ దేశానికి ఉపయోగపడదు. మంచి సినిమా తీయి, అంతర్జాతీయ స్థాయిలో జెండా ఎగరయ్యి, అది సినిమా. దానికి తొలి అడుగు ఎంబీవీకే. దీన్ని మనం ఎందుకు వాడుకోకూడదు? వచ్చినప్పుడల్లా మనకు ఒక టీ ఇస్తారు, కానీ మనం 3 టీలు ఇవ్వాలి: టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. మనం అది చేయకుండా నా సినిమా వేయలేదు, వాడిదేం బాగుంది, వద్దు, ఇవన్నీ వద్దు. మనం ఒక తాత్విక ఔన్నత్యానికి ఎదిగి సినిమా తీయాలి, అది ఇంపార్టెంట్. అలాంటి వాటిల్లో ఇవాళ చాలా అద్భుతంగా అందరూ పోటీ పడ్డారు. ఇంచుమించు నేను, మా శంకర్ గారు, మేమిద్దరం కూడా పోటీ పడ్డాం. ఎవరికి ఫస్ట్ ఇవ్వాలా అన్న దాంట్లో పోటీ పడ్డాం. ఎక్కడ రాజీ పడలా. చూద్దాం ఏం జరిగింది. రీల్స్ 3rd ప్రైజ్ రైతు విలువ. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. రీల్స్ కేటగిరీలో 3rd ప్లేస్ని సెక్యూర్ చేసుకున్నారు. ద టైటిల్ ఈజ్ రైతు విలువ. కంగ్రాచులేషన్స్. క్రూని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కొంచెం గట్టిగా చెప్పట్లేండి. రైతు విలువ సబ్జెక్ట్ని చాలా బాధ్యత తీశారు కాబట్టి బాధ్యత సెకండ్. వావ్, heartiest congratulations Badhyata team for securing 2nd place in Reels category. Please come forward. వచ్చారా? రాలేదా? బాధ్యత ఎవరైనా ఉన్నారా? బాధ్యులు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. సరే, తర్వాత పోక్సో యాక్ట్. Congratulations. పోక్సో యాక్ట్ ని 1st ప్లేస్ కేటగిరీలో సెక్యూర్ చేసుకుంటారు రీల్స్ కేటగిరీలో. సో ఎస్, రీల్ టీమ్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. బలమైన అంశాన్ని, చాలా సున్నితమైన అంశాన్ని చాలా ఖచ్చితంగా సూటిగా చెప్పగలిగారు. షార్ప్ ఫిల్మ్ అంటే ఇదే, షార్ట్ ఫిల్మ్ కాదు ఇది, షార్ప్. ఎంత సూటిగా చెప్పగలిగారో మా ఇద్దరికి కూడా ఒకే అండర్స్టాండింగ్ వచ్చింది. నేను మా అన్నగారికి కూడా, వారికి. సార్ ఒక్క నిమిషం, 2nd ప్లేస్ వాళ్ళు ఉన్నారు, బాధ్యత. రండి సార్. వాట్ సార్, మీకు ప్రైజ్ వచ్చినా కూడా మీరు తీసుకోకపోతే ఎట్లా? లేదు, బాధ్యతతో తీశారు కాబట్టి బాధ్యత అని చెప్పారు సార్. ఒక్కసారి 2nd ప్లేస్ ని సెక్యూర్ చేసుకున్నటువంటి రీల్ టైటిల్ బాధ్యత టీమ్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్. కమాన్, కొంచెం గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దామండి. Please come forward, all of you. Telugu Short Films Association presenting Short Films Reels and Songs competitions లో Reels categoryలో 2nd place ని secure చేసుకున్నారు team బాధ్యత. Once again put your hands together, dear ladies and gentlemen. First place. Now the 1st place secure చేసుకున్నారు Reels categoryలో పోక్సో యాక్ట్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ద టీమ్ హార్టియెస్ట్ వెల్కమ్. ఇప్పుడున్నటువంటి సొసైటీకి కూడా చాలా రెలెవెంట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ని తీసుకొని ఒక మంచి మెసేజ్ని అందించారు. తర్వాత ప్రైవేట్ సాంగ్స్ చాలా అద్భుతం అనిపించింది. వాళ్ళే రాసుకొని, వాళ్ళే పాడుకుని, వాళ్ళే కొరియోగ్రఫీ చేసుకుని ఎంతో అద్భుతంగా
ప్రజెంట్ చేశారు. వాళ్ళకి సినిమా పట్ల ఎంత మమకారం ఉందో ఆ పాటల ద్వారా చూపించారు. వారందరికీ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ శివశంకర్ గారు చెప్తారు. ఆ, పార్టిసిపేషన్ సర్టిఫికెట్, మెమెంటో, రీల్స్కి ఒక్కొక్కటి చదువుతాను. వచ్చేయండి అమ్మ, త్వరగా చెప్పండి. ఎస్, మీ ప్రాణం మీ చేతుల్లో. స్మైల్ మోహన్ గారు అండ్ టీమ్ ప్లీజ్ త్వరగా రండి. దయచేసి స్టేజ్ కి ఒక సైడ్ నుంచి రండి, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళండి. యా, అటువైపు నుంచి వచ్చి ఇటువైపు నుంచి వెళ్ళండి. రెండోది ప్రకటించండి. ఈ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోకండి, మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి మీ క్లాప్స్ కావాలి. అందరూ వెళ్ళిపోకండి, మిగతా వాళ్ళు కూడా మీరు ఎంకరేజ్ చేయాలి మీ చప్పట్లతో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సెకండ్ టీమ్, రీల్స్ లో సెకండ్ టీమ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రీల్స్ చిన్న మార్పు, అంటే వారికి కూడా వేరే వర్క్ ఉండటం వల్ల రీల్స్కి మనం ఇస్తాము, పెద్దలు ఇస్తారు. దయచేసి ఇప్పుడు ఉత్తమ పాట, ఉత్తమ ద్వితీయ పాట, ఉత్తమ తృతీయ పాట చెప్తారు. మూడో ప్రైజు ఆకతాయి పిల్లలు సాంగ్స్ కేటగిరీలో థర్డ్ ప్లేస్ ని సెక్యూర్ చేసుకున్నారు. సాంగ్ టైటిల్ నేమ్ ఈస్ ఆకతాయి పిల్లలు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కొంచెం గట్టిగా చప్పట్లతో యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేద్దామండి. సో మంచి సాంగ్ ని, మంచి థీమ్ ని ప్రజెంట్ చేస్తున్నారు. ఎస్, అందరికీ కూడా క్యాష్ ప్రైజ్ కూడా అందించడం జరుగుతుంది. ఒక్కసారి కొంచెం గట్టిగా చప్పట్లు. సో క్యాష్ ప్రైజ్ ని కూడా అప్రిసియేషన్ ఆఫ్ ఓరియంటెడ్ లో మనకి అందించడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్. సెకండ్ సాంగ్ జోలపాట. వావ్, సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేసుకున్నారు టీమ్ జోలపాట. సార్ పాట మేము కూడా పాడాం, మాకు కూడా ఇస్తారా సార్? తప్పకుండా. సార్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మేము పాట పాడాము, అందుకని మీకు వచ్చింది ప్రైజ్. కొడతారేమో సార్ ఇప్పుడు అలా అంటే. ఎస్, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. జోలపాట టీమ్ సింగింగ్ లో, మరి సాంగ్స్ లో, మరి ఈ యొక్క టీం సెకండ్ ప్లేస్ ని సెక్యూర్ చేసుకున్నారు. క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చేస్తున్నామండి కవర్లో. దానికి ఇవ్వాల్సినటువంటి 3000 క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ అండి జోలపాట టీమ్. షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్ లో సాంగ్స్ కేటగిరీలో సెకండ్ ప్లేస్ ని సెక్యూర్ చేసుకున్నారు. సార్ ఫస్ట్ సాంగ్ నేల తల్లి. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. కొంచెం గట్టిగా చెప్పట్లతో ఓ మై గాడ్, డబుల్ బంపర్ ఆఫర్ అనమాట. సో నేల తల్లి సాంగ్ కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కొంచెం గట్టిగా చెప్పట్లతో ఎంకరేజ్ చేద్దాం. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. 5000 క్యాష్ ప్రైజ్ కూడా అందజేస్తున్నాం. 5000 క్యాష్ ప్రైజ్ ని అందించడం జరుగుతుంది. ఆల్రెడీ పంపించలేదు, ఇది పంపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. రండి. నేల తల్లి పాట తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ లో థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్స్ లో ఫస్ట్ ప్లేస్ నేల తల్లి పాట. ఈ పాటలకి, మిగిలిన పాటలకి, ఆ 9 పాటల్లో ఆ 3 పాటలు ఇలా అయిపోయిన తర్వాత 6 పాటలు ఉంటాయి. 6 పాటలకు కూడా ఇస్తాం ఇక్కడ. మీరు అవి వాళ్ళు అక్కడ ఉండండి దయచేసి, ఎవరు వెళ్ళొద్దు. ఇలుసు పాటలకి ఇచ్చేస్తాం. ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్స్కి కూడా ప్రకటించేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు హైదరాబాదు వెహికల్లో మళ్ళీ వెళ్ళిపోవాలి. అందుకని దయచేసి దానికి సంబంధించి విఎన్ ఆదిత్య గారే అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మనకి ఏమాత్రం అందులో సంబంధం లేదు. సంబంధం లేదంటే భయం వేస్తుంది. యాక్చువల్గా నేను విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదువుకునేటప్పుడు అదే 10,000 అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీయలేకపోయాను. స్క్రిప్ట్ రాసుకుని బమ్మిడిపాటి రామ్ గోపాలం గారితో, ఆయన వైజాగ్లో అద్భుతమైన రచయిత, స్క్రిప్ట్ రాసుకుని తీయలేకపోయా. ఆ కోరికతోటి ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి సంగీతం గారి దగ్గర పనిచేసినప్పుడు
నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుండగా వచ్చిన శాలరీ తోటి మా రూమ్మేట్లను పెట్టుకొని ఐకమత్యం అని ఒక షార్ట్ ఫిలిం తీసుకుని ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాను. షార్ట్ ఫిలిమ్స్ అంటే అంత ఇష్టం, అందుకని ఈ షార్ట్ ఫిలిమ్స్ నేను చూడటమే కాదు చెప్తానండి అని చెప్పాను. యాక్చువల్గా మీరు కూడా అందరూ చూశారు కదా. నాకు బాగా ఆనందం వేసింది ఏంటంటే తెలుగు సినిమాల్లో టాకీ మొదలయ్యాక సంగీతం శ్రీనివాసరావు గారు పుష్పక్ అని ఒక సైలెంట్ ఫిలిం తీశారు. ఇవాళ ఆయన పుట్టినరోజు, ఆయన దగ్గర శిష్యుడిగా పనిచేసి నేను చాలా ఆనందపడింది ఏంటంటే ఈ షార్ట్ ఫిలిమ్స్లో 2 ఫిలిమ్స్ వితౌట్ డైలాగ్ అందంగా తీశారు. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా అభినందనలు. మీరు ప్రైజ్ విన్నర్స్లో ఉంటారో లేదో నాకు గుర్తులేదు కానీ బట్ డెఫినెట్గా వాళ్ళిద్దరికి మాత్రం ప్రత్యేకంగా అభినందనలు. ప్రయత్నం అయితే బలంగా చేశారు. ఇప్పుడు 3rd బెస్ట్ ఫిలిం నేను కూడా డైలాగ్ లేకుండానే చెప్తాను, ఎవరైనా గెస్ట్ చేస్తే చేసుకోండి. కొంచెం గట్టిగా. రైట్, 3rd బెస్ట్ ఫిలిం నిఘా నేత్రం. కరెక్ట్గా చెప్పారండి. షార్ట్ ఫిల్మ్స్ కేటగిరీలో 3rd ప్లేస్ ని సెక్యూర్ చేసుకున్నటువంటి టీమ్ టైటిల్ ఇస్ నిఘా నేత్రం. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. Crew, please come forward and welcome on to the stage. Sir, we are moving forward to the next one. ఇది సైలెంట్గా చెప్పడం చాలా కష్టం. 2nd బెస్ట్ షార్ట్ ఫిలిం, ఎనీ గెస్? ది వారధి. Congratulations, the Varadhi team. Put your hands together, dear ladies and gentlemen. Heartiest welcome. Surendra Garu and team, please come forward and welcome on to the stage. Telugu Short Films Association presenting Short Film Competitions. చిన్న సినిమా పెద్ద సందేశంలో మరి 2nd ప్లేస్ ని సెక్యూర్ చేసుకున్నటువంటి ది వారధి టీమ్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. మెమెంటో అండ్ క్యాష్ ప్రైజ్ ని అందుకోవాల్సిందిగా టీమ్ ని కోరుతున్నాము. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Dear ladies and gentlemen, put your hands together. Give them a big round of applause. బెస్ట్ ఫిలిం, ఎనీ గెసెస్? మీతో పాటు నేను కూడా కలిసి చూశాను ఇక్కడే. Wow. పర్ఫెక్ట్. లాస్ట్ బ్రీత్. Congratulations, Last Breath team. Please come forward. And yes, wonderful, wonderful. So thank you so much and each and everyone who are participating in this program. And Last Breath team ni stage మీదకి రావాల్సిందిగా కోరుతూ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. 1st ప్లేస్ ని సెక్యూర్ చేసుకున్నటువంటి చిత్రం లాస్ట్ బ్రీత్. కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ కూడా. వన్స్ అగైన్ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. సార్ ప్లీజ్ జాయిన్. We request Aditya sir, please come forward. సో ఇంకొక కొన్ని అవార్డ్స్ ఉన్నాయి అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. యాక్టర్స్ అందరికీ, డైరెక్టర్స్ అందరికీ కూడా. సార్ ప్లీజ్ రిమైనింగ్ అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బెస్ట్ యాక్టర్ మేల్, వరుసగా బెస్ట్ డైరెక్టర్ నుంచి. యా సార్, బెస్ట్ డైరెక్టర్. నిజంగానే డైరెక్షన్ చేయాలనుకున్న వాళ్ళకి ఎనీ గెసెస్? అంతిమ కోరిక. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారు. అంతిమ కోరిక డైరెక్టర్ గారు బెస్ట్ డైరెక్టర్గా మరి ఈ రోజు ప్రోగ్రాంలో అండ్ గెలుచుకున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ కూడా చెప్తాను, రెడీ అయిపోండి వాళ్ళు అవార్డు తీసుకునే లోపు.
బెస్ట్ రైటర్ లాస్ట్ బ్రీత్. వావ్, డబుల్ కంగ్రాచులేషన్స్. బెస్ట్ రైటర్ ఫ్రమ్ ద లాస్ట్ బ్రీత్. రైటర్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, మాటలు లేకుండా మొత్తం అద్భుతంగా ఆ కథని అర్థమయ్యేటట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు సార్ ఆయన. సార్ మేము పాట కూడా పాడాం సార్, జోలాలి పాడాను సార్. ఎందులో? జోలాలి మీరు రాలేదు సార్. యాక్చువల్లీ మేము ఒక పాట కూడా పాడాం. మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు కదా. బెస్ట్ సింగర్ అవార్డు తీసేయండి సార్ దయచేసి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 10 times. కంగ్రాచులేషన్స్. 10 times చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గెలుచుకున్నారు. ఒరిజినల్ స్కోర్ అని నమ్మి ఇచ్చేస్తున్నాం సార్. ఒరిజినల్గానే సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారు అని నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ హోప్. బెస్ట్ కెమెరామెన్ హోప్. నెక్స్ట్ రెడీ అయ్యండి ప్లీజ్. హోప్ మీరే కదా? టీమ్ ఎవరైనా ఉన్నారా? ఎస్, కమ్ ఫార్వర్డ్. సేమ్ సార్. ఉత్తమ సంగీత దర్శకుడు ఇప్పుడు హోప్ తినే సార్. మీరేనా? బెస్ట్ ఎడిటర్ 10 times. సార్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ సార్. హోప్. బెస్ట్ సినిమాటోగ్రఫీ హోప్. బెస్ట్ ఎడిటర్ 10 times. యా, బెస్ట్ ఎడిటర్గా 10 times వాళ్ళకి వచ్చింది. సో నెక్స్ట్ బెస్ట్ మేకప్ కేటగిరీ ఉంది, కానీ అంత గొప్పగా ఎవరు మేకప్ వేసినట్లేదు. జనరల్గా షార్ట్ ఫిలిమ్స్కి అంత బడ్జెట్ కూడా ఉండదు. అందుకనే ఆ బెస్ట్ మేకప్ కేటగిరీ తీసేసాం. మీ ఇద్దరికి ఇవ్వరు, మీకు ఎవరు వేసారో వాళ్ళకి ఇస్తారు. మీరు సెల్ఫ్ మేకప్కి అవార్డు లేదండి. బెస్ట్ యాక్టర్ మేల్ అంతిమ కోరిక. యా, కొడుకు రోల్ యాక్టర్ అంతిమ బెస్ట్ కోరిక. యాక్టర్ మేల్ వాళ్ళని అడగాలి, రాజుగారిని అడగండి. బెస్ట్ యాక్టర్ మేల్ అంతిమ కోరిక. యా, 1 second. ఏం లేదు సార్. ఆదిత్య గారు సార్, మీ గురించే సార్ మాట్లాడేది. అంటే కొన్ని మాటలు, కొన్ని ప్రభావాలు మాలాంటి వాళ్ళ మీద ఉంటాయి. మీరు ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో కావచ్చు, ఒక పేపర్లో కావచ్చు, మీరు చెప్పిన మాట నాకు ఇప్పటికీ ఉంది సార్. నేను నా కుటుంబ సభ్యులు థియేటర్లో కూర్చొని చూసే సినిమాలు మాత్రమే తీస్తానని అన్నారు మీరు. ఇప్పటికీ నేను తీసిన 10 షార్ట్ ఫిలిమ్స్లో ఒక ఎక్స్పోజింగ్ కానీ, ఒక బూత్ కానీ ఎలాంటివి లేకుండా, అంటే ఒక రకంగా మీ ఇన్స్పిరేషన్ తీసుకొని తీస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ మెయిన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయింది, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అయిపోయింది, బెస్ట్ ఎడిటర్ అయిపోయింది, బెస్ట్ మేకప్ మ్యాన్ ఎవరు లేరు, వీళ్ళిద్దరికి వేసిన వాళ్ళకే. బెస్ట్ యాక్టర్ మేల్ అంతిమ కోరిక. బెస్ట్ యాక్టర్ మేల్. ఫీమేల్. బెస్ట్ యాక్టర్ ఫీమేల్ 10 times. 10 times. Come on to us. 10 times team. Best female actor. బెస్ట్ విలన్, ప్లీజ్ గెట్ రెడీ. సేవ్ ద లైఫ్ డ్రగ్ అడిక్ట్ క్యారెక్టర్. రండి, Save the life drug addicted మీరు character. తీసుకోండి. బెస్ట్ యాక్టర్ ఫీమేల్ మీరు తీసుకోండి 10 times. నెక్స్ట్ రెడీ అవ్వమన్నది సేవ్ ద లైఫ్ టీమ్. Ladies and gentlemen, everybody put your hands together అండి. కొంచెం గట్టిగా చెప్పండి. Come on. Best villain, save the life. బెస్ట్ కమెడియన్ మనం చూసిన Save the life. బాగా Yeah. తీయలేదని అనిపించిన వాళ్ళు ఎక్కువ నవ్వించారు, కానీ యాక్చువల్గా ఒక కమెడియన్ క్యారెక్టర్ అసలు ఎవరు రాయలేదు మొత్తం నేను చూసిన షార్ట్ ఫిలిమ్స్లో. సో ఆ కేటగిరీని కూడా తీసేయటమైంది. మీరు మీకేనండి. మీరు ఇందాక అవార్డు కావాలన్నారు చూసారు, అదే బెస్ట్ జోక్, దానికే మీకు బెస్ట్ కమెడియన్. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ మేల్
నిఘా నేత్రంలో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నానండి. నిఘా నేత్రం ఫాదర్ క్యారెక్టర్. యా. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ ఫిమేల్ ఎవరు లేరు, అంత అంటే చెప్పుకోదగిన ఆ స్త్రీ పాత్రలు ఎవరు రాయలేదు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. మీకు ఓకేనా? ఓకే సార్, మాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్ కాకపోతే ఒప్పుకోకండి. బెస్ట్ చైల్డ్ యాక్టర్ మేల్ చిన్ని చిన్ని మనసుల్లో బాబు. చిన్ని చిన్ని మనసులు. లేరు సార్, రాలేదు సార్. చిన్ని చిన్ని మనసులు టీం ఉన్నారండి? యా. బెస్ట్ క్యారెక్టర్ చైల్డ్ యాక్టర్. బెస్ట్ చైల్డ్ యాక్టర్ ఫీమేల్ సేవ్ ద లైఫ్లో పాప, ఒక అనాథ బాలిక పాత్ర పోషించిన అమ్మాయి. సేవ్ ద లైఫ్. సేవ్ ద లైఫ్ టీమ్ ఎవరైనా యా, ఉంటారండి? సేవ్ ద లైఫ్ టీమ్ మెంబర్స్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆదిత్య సార్, మీరు మాకేం అవార్డ్స్ ఇవ్వలేదు కానీ మేము మనసులు గెలుచుకున్నాం సార్. అది వాళ్ళు అవార్డ్స్ మీకు గెలుచుకున్నారు. యాక్చువల్గా అన్నిటికంటే బెస్ట్ అవార్డులు రామ్ గారి దగ్గర నుంచి, మన అధ్యక్షుల వారి దగ్గర నుంచి వచ్చాయి. చందమామలని ఆయన, చంద్రబాబులని ఈయన ఇద్దరు బిరుదులు ఇచ్చారు కాబట్టి మీకు అసలు ఇంకే అవార్డు అవసరం లేదు. ఇవాళకి అదే నిజమని నమ్మి హ్యాపీగా పడుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జోక్స్ అపార్ట్ చాలా బాగా ఎంటర్టైనింగ్గా చేశారు, నిండుగా చేశారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అండి. సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న ప్రైజులు అన్నీ అయిపోయినాయి, ఇవి ఇచ్చేస్తాం వరుసనే. వాళ్ళ డైరెక్టర్స్ వెళ్ళిపోతారు వాళ్ళు, అందుకని వాళ్ళ ముందు మన కమిటీ ఎన్నిక జరిగింది. ఆ కమిటీని ఒకసారి మేము ముందు పరిచయం చేసి అందరినీ రమ్మనాల్సిందిగా కోరుతున్నాను. బీకేఎన్ఎస్ ప్రసాద్ ఆయన ఇక్కడే ఉన్నారు, డివి రాజు, నేను, యువరాజు గారు వేదిక మీదకి రావాలి, గవ్వ పిలిచిన వాళ్ళందరూ. యువరాజు గారు, అలాగే వలి నాగరాజు గారు, కిరణ్ దగాని గారు, రాజశేఖర్ గారు, అశోక్ గారు, అలాగే విఠల్ గారు, అలాగే భార్గవ్, అట్లాగే కృష్ణతేజ, దిన్ను పన్నమనేని, ఎస్ఎంఎస్ రావు, అశోక్ ఆనంద్ కొప్పుల, అలాగే పొట్లూరి మోహన్ రామ్ ప్రసాదు, సత్య గారు శ్రీకాకుళం, ఇమ్మంది ఈశ్వరరావు గారు విశాఖపట్నం, గంగాధర్ రాజమండ్రి, వెంకట్రాంబాబు గారు ఏలూరు, గణేష్ ఏలూరు, రవికిషోర్ గారు ఏలూరు, తోట రవి గుండుగోలను, బాలాజీ భీమవరం, స్మైల్ మోహన్ మచిలీపట్నం, గురవయ్య గారు గుంటూరు, బూసా నాగేశ్వరరావు నరసరావుపేట, రత్నాకర్ తెనాలి, రాజు తరిమిల అనంతపురం. కమిటీ రావాలి మీరు. రాజు తరిమిల, నాగరాజేష్ విజయవాడ, షహనాజ్ గారు విజయవాడ, ఖమ్మం నుంచి మహా గారు రావాలి. అలాగే శ్రీరామ్మూర్తి గారు ఏజీ ఆఫీసు, అలాగే నవ్యశ్రీ ఏలూరు. ఇది ఈ కమిటీ ఫామ్ అయిందండి. ఈ కమిటీలో వాళ్ళు ఇది అయిన తర్వాత ఈ ప్రోగ్రాం ఒక్కసారి ఒక 2 నిమిషాలు అనుకుని వాళ్ళల్లో ప్రెసిడెంట్ సెక్రటరీలు ఎన్నుకుంటారు. ఈ కమిటీకి మీరందరూ కూడా గౌరవాధ్యక్షులుగా ఎడ్ల పార్థసారథి గారు వారు కొనసాగుతారు. ఈ కమిటీకి ఆమోదం తెలుపుతుంటే మీరు అందరూ ఒక్కసారి చప్పట్లతో ఈ నూతన కమిటీ ఈ సంవత్సరం పనిచేస్తుంది, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్. నెక్స్ట్ కార్యక్రమాల వరకు ఈ కమిటీ ఉంటుంది. నవ్యశ్రీ గారు ఏలూరు, ఇది కమిటీ అండి. ఈ కమిటీ వాళ్ళు కూర్చొని మన అయిన తర్వాత ఒక 5 నిమిషాలు వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీని ఎన్నుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఒకసారి మీరు మాట్లాడితే. కొత్త కార్యవర్గ కమిటీకి అభినందనలు. నేను ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ మాది ఇంకా కొంచెం తీసాము, అది మేము కట్ చేయాల్సి వచ్చింది, 10 నిమిషాల నిబంధనని అందరూ కంప్లైంట్ లాగా అనుకుంటున్నారు. ఇందాక రామ్ భీమన్ గారు చెప్పినట్టు ఆస్కార్ అవార్డుకి 1 మినిటే ఉంటుంది బెస్ట్ షార్ట్ ఫిల్మ్. అండ్ ఇది కనుక చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తుంటే
90% షార్ట్ ఫిలిమ్స్లో టైటిల్స్ 4 నిమిషాలు 3 నిమిషాలు ఉంటున్నాయి. మరి ఆ నిడివిని ఎవరు ఎందుకు కట్ చేయట్లేదు? అదంతా డెడ్ ఫుటేజ్ నా దృష్టిలో. మీ షార్ట్ ఫిలిం కథ మాత్రమే చెప్పేస్తే అది 2 నిమిషాలున్నా 1 నిమిషమున్నా 3 నిమిషాలున్నా టైటిల్స్ మేము ఎత్తుక్కుంటాం, ఎవర్రా ఇది పంపించింది బాగుంది వీళ్ళకి ఒక అవార్డు ఇవ్వాలని. అది వదిలేసి మీరు టైటిల్స్ అన్నీ సినిమాలు ఇమిటేట్ చేసి గంటలు డెడ్ షాట్లు లొకేషన్లు చూపిస్తూ ఉన్నారు, సంబంధం లేని షాట్లు చూపిస్తున్నారు. కొంతమంది దేవుడి బొమ్మల మీద గంటలు టైటిల్స్ వేస్తున్నారు. ఎప్పుడుకో కానీ మీరు కథలోకి రావట్లే. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అయితే ఉట్టినే పాసింగ్ షాట్లు ఉంటాయి, అందులో కథ ఏమీ మూవ్ అవ్వదు. మీకు ఇచ్చిన నిడివి 10 నిమిషాలంటే మీరు 50 నిమిషాల కథ చెప్పచ్చు. అడ్వర్టైజ్మెంట్ లాగా 50 నిమిషాల కథ చెప్పచ్చు. ఒక జీవితాన్ని 10 నిమిషాల్లో చూపించవచ్చు. అది వదిలిపడేసి మేము కట్ చేసామని బాధపడుతున్నారు. నిజంగా కట్ చేసినందువల్లే మీకు అవార్డుకి అర్హత వచ్చిందని నేను భావిస్తున్నాను. లేకపోతే ల్యాగులుండి బోర్ కొట్టి అందరికీ అవార్డులు క్యాన్సిల్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వరుసనే నాకు సంబంధం లేని విషయాలు అవన్నీ అస్సలు నమస్కారం. ఇప్పుడు ఇది బెస్ట్ 15లో స్క్రీనింగ్ అయినటువంటి వాటికి ముందు ఇస్తున్నాము. ఆపరేషన్ సింధూర్కి మెమెంటో సర్టిఫికెట్. ఆపరేషన్ సింధూర్ కమిటీ తర్వాత ఇది అయిన తర్వాత కూర్చొని ఒక 10 నిమిషాలు మనం చేసుకుందాం. అలాగే డైరెక్టర్ల గారిని తప్పకుండా ముగ్గురిని హైదరాబాద్ వెళ్ళిపోవాలి కాబట్టి రాత్రిపూట జర్నీ, స్లోగా జాగ్రత్తగా మీరు భోజనం. నేను ఇప్పుడు సార్ మీరు వెళ్ళే దారిలో భోజనానికి క్షమించాలి నన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముగ్గురికి కూడా మరొక్కసారి పేరున మొత్తం షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఈరోజు అటెండ్ అయినటువంటి వాళ్ళందరి తరపున వీరశంకర్ గారికి, విఎన్ ఆదిత్య గారికి, రామ్ భీమన్ గారికి ప్రత్యేకంగా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అందరూ కూడా ఒక్క 20 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు చిన్న అనౌన్స్మెంట్ నేను చేయాలి. ఏలూరు నుంచి వి అమృతేశ్వరరావు గారి నాగరత్నమ్మ గారి యొక్క పుత్రుడు వెంకటరాంబాబు గారు, వారు మనకి మొదటి ప్రైజు 10,000 రూపాయలు అందజేశారు. వారికి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషను సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. అలాగే షార్ట్ ఫిల్మ్ దానికి సెకండ్ ప్రైజ్ 7,000 పచ్చిపులుసు సూర్యనారాయణ గారు అందజేశారు గుంటూరు నుంచి. వారికి ప్రత్యేకంగా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తోంది. అట్లాగే 5,000 పొట్లూరి మోహన్ రామ్ ప్రసాద్ గారు ఇచ్చారు, మన జడ్జి గారు, 3వ ప్రైజు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల మీద అందించాలి నేను, కానీ దర్శకుల చేతుల మీద తీసుకుంటామని వీళ్ళ యొక్క కోరికలు నాకు ఎక్కువ విన్నవించడం వల్ల అట్లా వాళ్ళతో ఇప్పించాల్సి వచ్చింది. అన్యదా భావించకండి, దయచేసి క్షమించాలి. ఇప్పుడు మనం ముగ్గురు దర్శకులు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వీరశంకర్ గారికి, విఎన్ ఆదిత్య గారికి, రామ్ భీమన్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? అలాగే ఇప్పుడు ఎవరి వాళ్ళకి ఇవ్వండి సార్, కొంచెం మర్చిపోకుండా ఎవరో ఒకళ్ళ పని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బెస్ట్ 15లో ఎన్నికైనటువంటి వాటికి ముందుగా మెమెంటోను సర్టిఫికెట్ మా ఎడ్ల పార్థసారథి గారు గౌరవ అధ్యక్షులు, అలాగే మన పిన్నమనేని మురళీకృష్ణ గారు కార్యదర్శి, అలాగే వాళ్ళ నారాయణరావు, వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఇస్తాం. అలాగే కొంతమంది మా పెద్దలు కూడా ఉన్నారు మనకి, వాళ్ళని కూడా వేదిక మీద పిలుస్తాను దయచేసి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గబగబా ఇవ్వండి సార్. అక్కడ మెమెంటోస్ ఆపరేషన్ సింధూర్ ఎవరు అందజేస్తున్నారా? కృష్ణతేజ. ఆపరేషన్ సింధూర్ ఈ బెస్ట్ 15లో ఎన్నికైన షార్ట్ ఫిల్మ్స్ ఆపరేషన్ సింధూర్కి మెమెంటో సర్టిఫికెటు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మట్టి మనుషులకి
అవి మీరు అక్కడ చూసుకోండి సార్, వాళ్ళ ముగ్గురు చేత ఇప్పించండి గబగబా. గోళనారాయణ రారు, అలాగే అంతిమ కోరిక, ఆ మట్టి మనుషులు ఇచ్చేయండి. అంతిమ కోరిక దగ్గరున్నాను, ఒక్కొక్కరు ఇక్కడే ఉండి అంతిమ కోరిక ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళండి. అంతిమ కోరిక. ఏమండి, అందరికీ కూడా డిన్నర్ ఉంది ఇక్కడ, దయచేసి డిన్నర్ చేసి వెళ్ళొచ్చు. దయచేసి ప్లీజ్ అందరూ కూడా ఇంకొక పావు గంట సహకరించండి ప్లీజ్. ఇంకొక 20 నిమిషాలు, మీకు అంతకంటే ఎక్కువ సమయం ఉండదు, దయచేసి కూర్చోండి. 20 నిమిషాలు అందరికీ డిన్నర్ ఉంది ఇక్కడ. అంతిమ కోరిక, అంతిమ కోరిక, అంతిమ కోరిక షార్ట్ ఫిల్మ్ బెస్ట్ 15. అంతిమ కోరిక తర్వాత రెడీగా ఉండండి. చిన్న చిన్న మనసులు. ఏది అంతిమ కోరిక పోలేదే, లాస్ట్ బ్రీత్ను వాడది నిఘానేత. క్షమించాలి మీరు, మేము ఇక్కడ చదువుతున్నాం. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నేను కొంచెం మీకు కాల్ చేస్తాను, అది ఒక్కసారి విని మేడం. థ్యాంక్ యూ సో మచ్. పని ఉందండి. ఇప్పుడు అంతిమ కోరిక అయిపోయింది. చిన్ని చిన్ని మనసులు, చిన్ని చిన్ని మనసులు అందజేయండి సార్. చిన్ని చిన్ని మనస్సులు సినిమాకి గోళ్ళ నారాయణరావు గారి చేతుల మీదుగా సర్టిఫికెట్టు. నాన్న ఇటీవరా నాయన, ఇటీ చిన్ని చిన్ని మనస్సులు. ఏమండి మీరు చూడండి సార్ అర్జున్, ఇది అవ్వదు లేకపోతే నా పని. చిన్ని చిన్ని మనసులు సార్, తీసుకున్న వాళ్ళకి గబగబా దిగిపోండి స్టేజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్ని చిన్ని మనస్సులు, చిన్ని చిన్ని మనసులు తీసుకున్నారు. తర్వాత సమతుల్యం, సమతుల్యం, సమతుల్యం ది బెస్ట్ 15. సమతుల్యం సర్టిఫికెట్ గోళ్ళ నారాయణరావు గారు. అలాగే నెక్స్ట్ పరివర్తన, పరివర్తన టీం. నెక్స్ట్ పరివర్తన. అలాగే నెక్స్ట్ కలియుగంలో మట్టి పాదాలు రెడీగా ఉండాలి. కలియుగంలో మట్టి పాదాలు రెడీగా ఉండాలి. పరివర్తన తీసుకుంటున్నారు. కలియుగంలో మట్టి పాదాలు. ఒక్క 10 నిమిషాలు కూర్చోవాలి ప్లీజ్ దయచేసి అందరూ కూడా. కలియుగంలో మట్టి పాదాలు రండమ్మా. కలియుగంలో మట్టి పాదాలు. ఆ టీంకి మెమెంటో సర్టిఫికెట్. తర్వాత 10 టైమ్స్ 10 టైమ్స్ 10 టైమ్స్ వాళ్ళు రావాలి మెమెంటో సర్టిఫికెట్ తీసుకోవడానికి. 10 టైమ్స్. తర్వాత మార్పు. ఇవి వచ్చారు ఇగో 10 టైమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 టైమ్స్. 10 టైమ్స్ అక్కడ ఇవ్వరా నువ్వు, ఇటు చూడటం కదరా. 10 టైమ్స్. అలాగే పెద్దలు వెన్న వల్లభరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సుమధుర భాస్కర్ శర్మ గారు, దయచేసి వెన్న వల్లభరావు గారు కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వెన్న వల్లభరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారి చేతుల మీదుగా 10 టైమ్స్ వచ్చారండి. 10 టైమ్స్ 10 టైమ్స్ వచ్చారండి. థ్యాంక్ యూ. మార్పు వచ్చారా? మార్పు మార్పు తీసుకోండి. అలాగే నెక్స్ట్ పెద్ద దిక్కు, పెద్ద దిక్కు, పెద్ద దిక్కు. అలాగే మా అసోసియేషను మన అజయ్ గారు, జయకుమార్ గారు, జయకుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్ద దిక్కు, పెద్ద దిక్కు షార్ట్ ఫిల్మ్. జయకుమార్ గారు అక్కడ జయకుమార్ గారి చేతుల మీదుగా వల్లభరావు గారు, జయకుమార్ గారు. పెద్ద దిక్కు. నెక్స్ట్ సేవ్ ద లైఫ్, సేవ్ ద లైఫ్ మెమెంటో సర్టిఫికెట్. సేవ్ ద లైఫ్ తర్వాత హోపు, హోపు. సేవ్ ద లైఫ్ తర్వాత హోపు.
సర్టిఫికెట్ మెమెంటో తీసుకోండి. హోపు, సేవ్ ద లైఫ్ తర్వాత హోపు. ది బెస్ట్ 15 అయిపోయింది. హోప్ రావాలి. నెక్స్ట్ ఇది చూపించిన మా అశోక్ షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడ ఇవి అనా హోప్. అలాగే పెద్దలు భాస్కర్ శర్మ గారు ఉన్నారా? అలాగే శుంకర నాగభూషణం గారు, వెంకట కొల్లూరు గారు వేదిక మీద. హోప్. నెక్స్ట్ ఇవి షార్ట్ ఫిల్మ్స్. విలువ అదే షార్ట్ ఫిల్మ్స్ పార్టిసిపేషన్ చెప్తాను. అప్పుడు మన ఎక్కడ ఉంది? ఇక్కడ ఇందాక మీరు చెప్పలేదు అనుకుంటలేదు. బెస్ట్ 15 అయిపోయినాయి. ఇప్పుడు విలువ ఎమ్మంది ఈశ్వరరావు గారు ఇస్తున్నారా? సార్ మీ లెక్క ప్రకారం పిలుస్తున్నాను. దీనిలో మీరు రాసిన పద్ధతిలోనే పిలుస్తున్నాను. ఇది ఇవ్వండి సార్, అవకాశం ఉంటే. అలాగే శుంకర నాగభూషణ గారిని వేదిక మీదకి రావాలి. అలాగే కొల్లూరు వెంకట కొల్లూరు గారు, వారి చేతుల మీదుగా కొన్ని సర్టిఫికెట్స్. విలువ తర్వాత మీ జీవితం మీ ఇష్టం. మీ జీవితం మీ ఇష్టం. మీ జీవితం మీ ఇష్టం. వచ్చారండి? మీ జీవితం మీ ఇష్టం. మీ జీవితం మీ ఇష్టం వచ్చారా? లేకపోతే నెక్స్ట్ ఆపరేషన్ గంజా. ఆపరేషన్ గంజా. ఆపరేషన్ గంజా. అయ్యో వాళ్ళు అక్కడే ఫోటోల కోసం ఇబ్బంది. ఆపరేషన్ గంజా ఇక్కడ పెట్టేయండి సార్. ఆపరేషన్ గంజా. అవునవును. మన శుంకర నాగభూషణం గారు, వెంకట కొల్లూరు గారు పెద్దలు వారి చేతుల మీదుగా ఆపరేషన్ గంజా. అప్పన్న తన్నామన్న సర్టిఫికెట్ ఇక్కడ రాసుకున్నావా? ఎక్కడో కొట్టేసుకో. అప్పన్న తన్నామన్న. అప్పన్న తన్నామన్న. హలో, అప్పన్న తన్నామన్న. నెక్స్ట్ ఏముంది? ఇవి రీల్సా? ఇవి రీల్స్. ఇవి ఇమ్మంది తీసుకున్నారు. షార్ట్ ఫిల్మ్ అండి. విలువ షార్ట్ ఫిల్మ్స్ ఇస్తున్నాం. మరి ఇంకే ఆపరేషన్ గంజా వెళ్ళిపోయింది. మట్టి మనుషులు వెళ్ళిపోయింది. అంతర్మదనం. షార్ట్ ఫిల్ము. అంతర్మదనం వచ్చారండి ఎవరైనా? లేకపోతే దయచేసి అంతర్మదనం రండమ్మా. శుంకర నాగభూషణం గారి చేతుల మీదుగా అంతర్మదనం. శుంకర నాగభూషణం గారికి ఇవ్వండి. అంతర్మదనం. ఇది కథ కాదు జీవితం. షార్ట్ ఫిల్మ్ ఇంతకు ముందు కూడా ఉన్నాయా? ఓహో అట్లాగే వెళ్ళలేదా? ఓహో సరే. ఒక నిమిషం. నీతి భేదాలు. నీతి బోధలు ఎవరు? నీతి బోధలు రండి దినేష్. నాన్నంటే నూజెళ్ళ సూరిబాబు గారు. నాన్నంటే నెక్స్ట్. నాన్నంటే మీ ఫోటోల కోసం ఎక్కువసేపు కాకుండా రండి. నాన్నంటే నూజెళ్ళ సూరిబాబు గారు అక్కడ ఇస్తున్నారు. నాన్నంటే ఇస్తున్నావా? ఏది
నాన్నంటే ఓకే, నాన్నంటే మార్పు రావాలి. జితేంద్ర గారు, మార్పు రావాలి. జితేంద్ర, మచిలీపట్నం, మార్పు రావాలి. మార్పు రావాలి ఇవ్వండి సార్. శంకర నాగభూషణం గారు, వెంకటరాంబాబు గారు అందరూ ఉండండి సార్ ప్లీజ్. మార్పు వెళ్ళిపోయిందా? మిడ్ నైట్ జర్నీ, మిడ్ నైట్ జర్నీ. నెక్స్ట్ రెడీగా ఉండండి. శ్వాస, మిడ్ నైట్ జర్నీ వచ్చారా? మిడ్ నైట్ జర్నీ తీసుకోండి సార్. మిడ్ నైట్ జర్నీ అయిపోయింది, మార్పు అయిపోయిందా? శ్వాస, కాంత్, శ్వాస. రండి రండి, శ్వాస పైకి రండి. పెరాలసిస్ రెడీగా ఉండండి. మల్లికార్జున గారు, పెరాలసిస్ కర్నూలు, మల్లికార్జున గారు. శ్వాస, గురవయ్య గారు గుంటూరు నుంచి. గురవయ్య గారు మీరు కూడా ఉండండి, మీ చేతుల మీదుగా కొన్ని. గురవయ్య గారు సీనియర్ మెంబరు, షార్ట్ ఫిల్మ్ అసోసియేషను. నేనేంటో చూడు నాకు వాళ్ళ. శ్వాస అయిపోయిందండి. పెరాలసిస్ మల్లికార్జున గారు, కర్నూలు. పెరాలసిస్ మల్లికార్జున గారు, పెరాలసిస్ షార్ట్ ఫిల్మ్ వచ్చారా? ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. సరే, తర్వాత చూద్దాం. పరిస్థితులు, హర్ష కర్రీ. పరిస్థితులు, పరిస్థితులు, పరిస్థితులు. భయం, భయం. టి శ్యామ్ సుందర్ గారు, భయం ఉన్నారా? భయం, భయం ఉంది. పరిస్థితులు, హర్ష కర్రీ. భయం, శ్యామ్ సుందర్ గారు, శ్యామ్ సుందర్ గారు టీ. భయం తర్వాత పరివర్తన, ఏడుకొండలు ఇచ్చేసి అవసరం అయిపోయింది. హెల్మెట్, రాజారావు, ఉమ్మిడి, ఏలూరు. ఉమ్మిడి రాజారావు, వెంకటరాంబాబు గారు తీసుకుంటారు. ఉమ్మిడి రాజు. హెల్మెట్, హెల్మెట్ ఇచ్చేయండి. హెల్మెట్, హెల్మెట్. నెక్స్ట్ మగువ, టి వెంకటరమణ. మగువ షార్ట్ ఫిలిం. ఎవరైనా ఉన్నారా చెప్పండి. మగువ, ఓకే, ఉంటే చాలు రండి. అమ్మకే అమ్మ, మల్లన్న. అమ్మకే అమ్మ. ఎవరైనా ఎత్తావా? వాళ్ళదేదో ఇబ్బంది ఏమో అడుగు, ఒకసారి మాట్లాడి. మగువ వెంకటరమణ గారు. మగువ ఎవరమ్మా? వాళ్ళది. వీళ్ళది అయిపోయిన తర్వాత మగువ. ఒక్క నిమిషం ఉండండి. మగువ, మగువ. ఏమండి ఫోటోలు తీసేవాళ్ళకి అబుక్కుని తీయాలి సార్, అలా ఉంచేస్తే. నెక్స్ట్ అమ్మకే, మగువ అయిపోయిందా? మగువ అవ్వండి. మగువ. అమ్మకే అమ్మ, మల్లన్న. అమ్మకే అమ్మ ఇవ్వండి సార్. అమ్మకే అమ్మ, మల్లన్న గారు. అక్కడ దాకా ఇంకెళ్ళలేదురా, చూద్దాం. వస్తుంది వస్తుంది, కంగారు పడుతుంది. ఉన్నాయి చాలా, ఇంకో పేజీలో రాశారు. వెళ్దాం మరి, వెళ్ళాలి, అందరూ వెళ్ళిపోవాలి. అమ్మకే అమ్మ, మల్లన్న గారు. నెక్స్ట్ బాల్య వివాహాలు నిర్మూలిద్దాం. బాల్య వివాహాలు నిర్మూలిద్దాం. బాల్య వివాహాలు నిర్మూలిద్దాం ఇచ్చారండి. తెలుసుకున్న అమ్మ ప్రేమ. తెలుసుకున్న అమ్మ ప్రేమ. తెలుసుకున్న అమ్మ ప్రేమ ఎవరైనా ఉన్నారా? రండి. తెలుసుకున్న అమ్మ ప్రేమ. నా ఫోన్ నీ దగ్గర ఉంది. తెలుసుకున్న అమ్మ ప్రేమ. తెలుసుకున్న అమ్మ ప్రేమ. శబ్దం, శబ్దం. శబ్దం ఎవరైనా ఉన్నారండి? శబ్దం ఎవరైనా ఉన్నారా? లేరు, శబ్దం లేరు. నెక్స్ట్ మనస్సు, మనసు. మనసు ఉన్నారా? రండి ఒక్కసారి. మీరు అంటే చాలు.
మనసు మనసు. నెక్స్ట్ ఈ తరం. మనసు వచ్చింది. ఈ తరం ఇవ్వండి. నెక్స్ట్ ఈ తరం. రెండు ఈ తరాలు ఉన్నాయి. రెండు మీవేనా? రండి మహాగారు. మనసు చెప్తా. ఈ తరం మహా ఇక్కడ రాశారు. ఈ తరం మనస్సు అయిపోయింది. ఈ తరం మహాగారు. ఈ తరం. నెక్స్ట్ రైతు గోడు. రెడీగా ఉన్నారా? రైతు గోడు. రైతు గోడు. రైతు గోడు వచ్చారా? తీసుకోండి. రైతు గోడు. రెడీ ఇవ్వండి. రైతు గోడు. నెక్స్ట్ విద్యార్థి. రెడీగా ఉండండి. అనిల్ గుమ్మాల. విద్యార్థి. నెక్స్ట్ విద్యార్థి ఇవ్వండి సార్. విద్యార్థి. విద్యార్థి. నెక్స్ట్ రెడీగా మాతృదేవో భవ. సనరా వంశీ విశాఖ. మాతృదేవో భవ. ఎవరైనా ఉన్నారండి? విద్యార్థి. విద్యార్థి అనిల్ గుమ్మాల. అయిపోయిందా? విద్యార్థి. మాతృదేవో భవ. మాతృదేవో భవ సనరా వంశీ. నెక్స్ట్ మత్తు వదలరా. ఉన్నారా? రండి. మత్తు వదలరా. హ్యాండ్ రేజ్ చేయండి సార్. ఒకసారి ఉన్నారని తెలుస్తుంది మాకు. ఇటు వచ్చేయండి. మత్తు వదలరా. ఉన్నారా? మత్తు వదలరా. ఎవరు లేరు. నెక్స్ట్ వారధి. వెళ్ళిపోయింది. అందులో వెళ్ళిపోయింది. నెక్స్ట్ టీచర్స్ పేరెంట్స్. పేరెంట్స్ టీచర్స్. రండి. టీచర్స్ పేరెంట్స్. ఇంకెక్కడ చూసుకోండి. నేనే చక్రవర్తి. రెడీగా పెట్టుకో. కొత్తపల్లి శేషు. నేనే చక్రవర్తి. నేనే చక్రవర్తి అయిపోయిందా? అవ్వలేదు. నెక్స్ట్ రెండో ఈ తరం. మొగిలి గుణకర్. ఈ తరం. నేనే చక్రవర్తి. నేనే చక్రవర్తి. నెక్స్ట్ మళ్ళీ ఈ తరం. మొగిలి గుణకర్. ఆవేదన. నెక్స్ట్ రెడీగా ఉండండి. రవీంద్రనాథ్. మీరేనా? ఓకే. నెక్స్ట్ ఈ తరం. మొగిలి గుణకర్. రావాలి. ఈ తరం ఇవ్వండి. ఈ తరం ఇవ్వండి. గురవయ్య గారు ఇవ్వండి సార్. మీరు గురవయ్య గారు మీ చేతుల మీదుగా అన్నీ మా ప్రసాద్ గారు ఇచ్చేస్తున్నాడు. గురవయ్య గారిని పెట్టండి. ఈ తరం మొగిలి గుణకర్ గారు. నెక్స్ట్ ఆవేదన. రవీంద్రనాథ్. ఆవేదన. రవీంద్రనాథ్. ఆవేదన. ఇంతేనా? ఇంకేమున్నాయి? కొన్ని రైట్ కొట్టిన అయిపోయినాయి. ఇది కథ కాదు జీవితం. ఆవేదన ఇవ్వండి సార్. ఒక్క నిమిషాలు ఉండమ్మా. ఆవేదన ఇవ్వండి. నెక్స్ట్ ఇది కథ కాదు జీవితం. రెడీ పెట్టుకోండి. అంతర్మదనం అయిపోయింది. ఇవన్నీ ఇది కథ కాదు జీవితం అయిపోయింది. ఇది కథ అక్కడ వెళ్ళండి. ఇది కథ కాదు జీవితం ఇవ్వండి. ఏమండి? ఇది కథ కాదు జీవితం. నెక్స్ట్ దైవం మానుష రూపేణ. అది విధంగా ఇచ్చేయండి. దైవం మానుష రూపేణ కూడా తీసుకురండి. తాగుబోతు మొగుడు కూడా తీసుకురండి. అలాగే తాగుబోతు మొగుడు కూడా ఇచ్చేనన్నా. తాగుబోతు మొగుడు. ది చేంజ్ తర్వాత ఇద్దు. తాగుబోతు మొగుడు కూడా ఇలాదే. దైవం మానుష రూపేణ. తాగుబోతు మొగుడు. దైవం మానుష రూపేణ. అక్కడే ఇచ్చేయండి. మూడు. దైవం మానుష రూపేణ. తాగుబోతు మొగుడు. అయిపోయింది. ది చేంజ్ మీదేనా? ది చేంజ్. ది చేంజ్ కూడా ఇచ్చేయండి సార్. ద చేంజ్ కూడా ఇచ్చేయండి. 4. సే నో. సే నో టు లోన్ యాప్స్. కృష్ణతేజ్ గారు. నీది నువ్వే తెచ్చుకో. నువ్వు పక్కన పెట్టుకుంటే నేను ఇస్తా. ఆఖరిలో భాస్కర్ శర్మ గారితో ఇప్పిద్దాం అనుకున్నాను. లేడు పైన వెళ్ళిపోయారు. పక్కన పెట్టుకుని ఇస్తాను.
త్రిబుల్ 3 6 సెలార్లో కారు అడ్డుకుందంట. 336 కారు అడ్డంగా ఉందంటే కింద కొంచెం సెల్లార్లో ఎవరో కారు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు, వారిది ఎవరైనా ఉంటే వెళ్ళండి. 336 కారు సెల్లార్లో కొంచెం అడ్డంగా ఉందంటే ఎవరో వెళ్ళటానికి ఇబ్బంది, 336 కారు వాళ్ళు వెళ్ళండి. నెక్స్ట్ ఈ తరం అయిపోయింది, అంతిమ కోరిక అయిపోయిందిగా, జీవి త్రినాథ్ అంతిమ కోరిక చిన్న చిన్న మనసులు అయిపోయింది. దా చేంజ్ కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ. అది కూడా లేదు, ఇవన్నీ లేవు. స్నేహం అవి కూడా ఇచ్చేసాం. దైవం మనిషి రూపేణ ఏమంటే దైవం మనిషి రూపేణ ఇచ్చారా? అది వచ్చేయండి. ఇచ్చేయండి దైవం మనిషి రూపేణ. ఇక దేశమే నా ఇల్లు, దేశమే నా ఇల్లు, దేశమే నా ఇల్లు. నెక్స్ట్ రెడీగా ఉండండి. రక్త సంబంధం, భాష, రక్త సంబంధం, దేశమే నా ఇల్లు. మీరు వెళ్ళండి, దేశమే నా ఇల్లు తీసుకోండి. వాళ్ళు వదలరు సార్, కానివ్వాలి. ఏమండి ఒక ఫోటో చాలు. అబ్బో ఎన్ని 4 ఇచ్చారు వాళ్ళు. ఏమండి స్నేహం ఎవరైనా ఉన్నారా? సరే, దేశమే నా ఇల్లు, వాళ్ళే. రక్త సంబంధం మీద ఇచ్చేయండి. దేశమే నా ఇల్లు, రక్త సంబంధం. వేశ్య ఎవరండి? వేశ్య పంపించింది ఎవరు? వేశ్య షార్ట్ ఫిలిం. వేశ్య రెడీగా ఉండండి. ఇక్కడ వేశ్య. రక్త సంబంధం కూడా ఇచ్చేసారా? అయిపోయిందా? రక్త సంబంధం కూడా ఆలదే, ఇచ్చేయండి. వేశ్య షార్ట్ ఫిల్మ్ ఎవరండి? రెడీగా ఉండండి, ఇచ్చేయండి. గాయం ఎవరు? ఇచ్చేయండి. గాయం సిహెచ్ కిరణ్ ఉన్నాడా? గాయం సిహెచ్ కిరణ్ ఉన్నారండి? గాయం రండి. గాయం ఏంటి? నెక్స్ట్ దియా ఎవరైనా ఉన్నారా? దియా ఇచ్చేయండి, దియాకి ఇచ్చేయండి. దియా అయిపోయిందా? ఇది చూసి ఇచ్చే స్నేహం ఆడదే. అది లేకపోతే మామూలుగా ఇచ్చేయండి. గాయం వచ్చేసారు. దియా ఇచ్చేయండి. దియా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్నేహం ఉందా చూడండి ఒకటి. అది లేదా ఎక్కడో పొరపాటున అది మిస్ అయిన తర్వాత ఇద్దాం, వదిలేయండి సార్. స్నేహం నేను ఇస్తానులేండి. అది రీల్స్కి కేర్ ఆఫ్ బాల్యం. ఏమంటే ఇందాక వాళ్ళు లేక నోట్ చేసుకోలేదు. కేర్ ఆఫ్ బాల్యం రాజమండ్రి ఇచ్చేయండి. ఏమా పేరు చెప్పు, పేరేంటది? నీ కళ్ళలోన. వెళ్ళండి. నీ కళ్ళలోన. నాగరాజేష్ గారు పాట. నీ కళ్ళలోన పాట ఇవ్వండి సార్. నాగరాజేష్. ఇది మీదేంటి? మహిళ పాటేనిది. మహిళ యుగంధర్, పవన్. మహిళ పాటల్లో మహిళ ఇచ్చేయండి, తీసుకోండి సార్. పాట మహిళ. పాట ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా సాంగ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 8, 9, 2 ఉండాలి. ఎవరు రాలేదు. సరే, తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ రీల్స్ అండి. రీల్స్ రీల్స్ అండి. మీ ప్రాణం మీ చేతిలో ఉందా? రీలు ఇచ్చేయండి సార్. రీలు మీ ప్రాణం మీ చేతిలో.